ఇక భూములు ఎక్కడ అనేదానికి నేను కలెక్టర్ను కోరింది ఒకటే అన్నాడు, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకూడదు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన 3 ప్రాంతాలకు లేఅవుట్లు వేసి 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలా. అటు లింగాపురం సైడు, ఇటు సోమవారపల్లి సైడు, ఇటు పొట్టిపాట సైడు 3 సైడ్లు అభివృద్ధి జరగాల. ఆ ప్రాంతంలో ఉండే రైతుల యొక్క భూములకు ధరలు రావాలా, రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్ కావాలా, అందరూ షావుకారులు కావాలని చెప్పి 3 వైపులా కొనుగోలు చేయించిన. నేను 3 వైపులా కొనుగోలు చేయించిన, అభ్యర్థించినా కాబట్టి 3 వైపులా లేఅవుట్ వేసినారు. ఈరోజు మీనాపురం దగ్గర నంగనూరుపల్లి గ్రామస్తులు కానీ, సీతంపల్లి వాళ్ళు కానీ, రేగల్లోపల్లి కానీ, తాళమాపురం వాళ్ళు కానీ, ఆ ప్రాంతంలో ఉండే భూముల రైతులందరూ కూడా ప్రభుత్వానికి ఇచ్చింది 109 ఎకరాలు అయితే 100 ఎకరాలకు ఈ బుద్ధు 10 లక్షలు విలువ చేసే భూమి, 20 లక్షలు విలువ చేసే భూమి ఈరోజు ₹1 కోటి, 70, 80, 90, కోటి 10 లక్షల రూపాయలు. పొట్టిపాటు రోడ్డు 20 లక్షలు, 30 లక్షలు విలువ చేసే భూములు ఆ రోజు 40 లక్షలు ఇప్పించినాం. ఈరోజు 2 కోట్లు, 3 కోట్లు. సోమవారపల్లె భూమి 10 లక్షలు విలువ చేస్తుంది, 25 లక్షలు ఇప్పించినాం. ఈరోజు ఆ భూమి 1 కోటి నుంచి 2 కోట్లు పలుకుతూ ఉంది. అంటే ఆ ప్రాంతంలో ఉండే రైతులందరినీ కూడా ధనవంతులను చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాచమూల శివప్రసాద్ రెడ్డి. ఇదిగో నా తమ్ముళ్ళది, నా చెల్లెలది, మాదైతాది. షావుకారులను చేసినాం. ఆ ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా షావుకారులు అయినారు. కానీ ఆ ప్రాంతంలో ఉండే రైతులు మా వలన షావుకారులు భూముల విలువలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు మమ్మల్ని గుర్తించలేకపోయినారు. మీకు ఓట్లు వేసినారు. గొర్రె కషాయవాణి నమ్మినట్టు నిన్ను నమ్మి నీకు ఓటు వేసినారు. నంగనూరు పల్లెలు 70 ఓట్లు మెజార్టీ వస్తాయి, 70 ఓట్లు మెజార్టీ వస్తాయి. గొర్రె కషాయవాణి నమ్ముతూ అదేం చేయాలి మరి? అది అయిపోయింది. ఇక చిట్ట చివరి నీ అభియోగం, కమిషన్ ఏమన్నా తీసుకున్నానా అని. రైతులు అంత రిజిస్టర్ ప్రకారం రైతులు ఉంటారు. 469 ఎకరాలకు ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాల భూమి అమ్మినేది ఎంఆర్ఓ మండల రెవెన్యూ అధికారి దగ్గర ఉంటుంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తీసుకుంటారు. అది ప్రతి రైతును వాళ్ళు ప్రశ్నిస్తారు. ఏ రైతైనా నాకు రాగి 50 పైసా ఇచ్చినాడేమో చెప్పమను. ఎంత? రాగి 50 పైసా. ఈ 469 ఎకరాలకు సంబంధించి ఏ ఒక్క రైతు కూడా నాకు మంచి ధరను ఇప్పించినావు కాబట్టి ఇదిగో నీకు నేను మేలు చేస్తా, ఈ 2 లక్షలు ఇస్తా, ₹1,00,000 ఇస్తానని చెప్పి, ఈ 2 కోట్లు ఇస్తా, 3 కోట్లు ఇస్తానని చెప్పి నాకు ఏ ఒక్క రైతు కూడా ₹1 డబ్బులు ఇవ్వలే. అది ఒకవేళ నేరము ఇచ్చిలేదనుకుంటే ఎట్టెట్లనో నాకు మరి అర్థం కాలే. అది నేరమని నువ్వు అంటే నేను ఒక లెక్క చెప్పాల్సి వస్తుంది నీకు. ఏదైనా దేవరశెట్టి ఆదిలక్ష్మమ్మ ఉమెన్స్ కాలేజీ, ఇది కాలేజీ మనది కాదు, ఆర్యవయసులది. ఆ కాలేజీ ఉమెన్స్ కాలేజీకి ఇచ్చినారు వాళ్ళు. ఉమెన్స్ కాలేజీ పెట్టినారు. ఇచ్చిన వాళ్ళు మన తర్వాత ఆర్థికంగా సితికిపోయినారు కాబట్టి కాలేజీకి ఇచ్చిన భూమిలో నుంచి ఒక 10 ఎకరాలు 12 ఎకరాలు అభివృద్ధి కోసం వెనక్కిస్తే దాన్ని మార్కెట్లో పెట్టి అమ్మి ఆ లెక్క కాలేజీకి మేము జమ కట్టి అభివృద్ధి చేస్తామని చెప్పి అడిగినారు. అంతా కలిపిన 10 ఎకరాలు 12 ఎకరాలు వాళ్ళు భూమి వెనక్కి ఇచ్చిన ప్రభుత్వం దాని విలువ 20 లక్షలు 30 లక్షలు ఉంటే 4-5 కోట్లు జమ వేసినారు. ఎవరికి? కాలేజీకి. ఒక్కొక్క ఎకరా 10 కోట్లు 20 కోట్లకు అమ్మింటారు. అమ్మితే 100 కోట్లు వచ్చి ఉంటుంది. ఆడ జమ వేసింది 5 కోట్లు, ధర అంతే ఉంది కాబట్టి మిగతా 95 కోట్లు ఆ భూమి గల ఓనర్కి వస్తుంది, దేవరశెట్టి ఆదిలక్ష్మి ఉమెన్స్ కాలేజీలకు వస్తుంది. ఇది వాళ్ళ ఉద్దేశము, వాళ్ళ ఆలోచన విధానం, పథకం. వాళ్ళు లాభపడేదానికి మేము భూమి ఇచ్చినాం కదా, చెడిపోయినాం కదా, ఎన్నిక తీసుకున్నామని. ధర్మంగా అయితే దానం చేసిన తర్వాత, కాలేజీ కోసం ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకోవడం అనేది న్యాయం కాదు. సరే పర్వాలే, ఊళ్ళో సొమ్ముకు పోకుండా వాళ్ళ సొమ్ముగా వాళ్ళు అడిగినారు. అది అంత పెద్ద నేరంగా నేను పరిగణించడంలే. ఇది ప్రభుత్వం ఎన్నిక ఇయ్యాలా. పోయినా ప్రభుత్వం దగ్గరికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, వరదరాజరెడ్డి పోయినాడు. పోయి కిరణ్ కుమార్తో మాట్లాడి, కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, శశికుమార్ రెడ్డి ఏమో, ఇప్పుడు చనిపోయినాడు. ఆయన ద్వారా పోయి మాట్లాడుకొని ఆయనకు 2 ఎకరాలు ఈయన 3 ఎకరాలు మిగతాది వీళ్ళకని చెప్పి మాట్లాడుకొని భూమిని వెనక్కి ఇప్పించినారు. ఇప్పించి ఆ లెక్క 5 కోట్లు 6 కోట్ల కాలేజీ జమలో వేసి మిగతా భూమి మీ ఆధీనంలో పెట్టుకొని ఇప్పుడు ఆడ ఫ్లాట్లు వేసి అపార్ట్మెంట్ కట్టి మీరు సావుకారులు అయినారు. దాంట్లో నీకు 3 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు ఎంత వచ్చిందో వచ్చింది. నీ భాగానికి 40 కోట్లు 50 కోట్ల ఆదాయం వచ్చింది. ఇటనా ఈ ప్రకారంగా రైతుల దగ్గర నుంచి నేను కూడా ఇప్పించుకునేదాన్ని అడిగేది. దీనేనా పైరవి అంటారా? మేలు చేసి ప్రయోజనం పొందడం అంటారా? లేకుంటే కమిషను అంటారా? నువ్వు డిఏడబ్ల్యూ కాలేజీకి ఏ విధంగా అయితే వాళ్ళకు లాభం చేకూర్చి నువ్వు 30-40 కోట్ల ఆదాయం పొందినావో,
ఆ ప్రకారంగా నేను రైతులకు మేలు చేసే దిక్కు తీసుకునే అనే సంధానం నువ్వు మాట్లాడుతూ ఉంటే నేను రైతుల దగ్గర తీసుకోలే, నువ్వైతే మాత్రం వాళ్ళ దగ్గర తీసుకున్నావు. ఇంకా ఏంది నీ ఆరోపణ? 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఎందుకు ఇవ్వాలా? 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఎందుకు ఇవ్వాలంటే 2014 నుంచి 19 వరకు మీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు పంచలే కాబట్టి, నిరుపేదలకు ఇండ్లు ఇయ్యలే కాబట్టి, పాపం పెరుగుతా పోయినట్టు పేదవాళ్ళ సంఖ్య పెరిగింది కాబట్టి 24,000 మంది అయినారు. మీతిని 24,000 మంది అయిన తర్వాత నేను 4,000 మందికి ఇస్తా, 5,000 మందికి ఇస్తా అనే మనస్తత్వం కాదు జగన్మోహన్ రెడ్డిది. రాజ్యాంగబద్ధంగా హక్కు కలిగిన ప్రతి పౌరునికి నిరుపేదలకు ఇల్లు ఉండాల్సిందని చెప్పి ఎంత కష్టమైనా సరే భూమి కొనుగోలు చేసి ఇస్తానని చెప్పి 24,000 మంది కోసం భూమి కొనుగోలు చేసి ఇచ్చినాడు ఆయన. మరి 24,000 మంది లబ్ధిదారులను నిర్ణయించేది రాచమల్లు ప్రసాద్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గారా, ఆనాటి జాయింట్ కలెక్టర్ గౌతమి గారా? మున్సిపల్ కమిషనర్ నిర్ణయిస్తాడు, జాయింట్ కలెక్టర్ గారు ఖరారు చేస్తారు, భూమిని ఖరారు చేసేది చూపించేది ఎంఆర్ఓ చేస్తాడు, ధర నిర్ణయించేది కలెక్టర్ చేస్తాడు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ వీళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ భూమి సూచించడం కానీ, భూమిని కొనుగోలు చేయడం కానీ, ధరలు నిర్ణయించడం కానీ, రైతుల అకౌంట్లో డబ్బులు వేయడం కానీ, లబ్ధిదారులు ఎంపిక చేయడం కానీ, లబ్ధిదారులకు ఇల్లు శాంక్షన్ చేసి డిపట్టాలు ఇవ్వడం కానీ ఇదంతా వీళ్ళ పర్యవేక్షణలో జరిగింది. వీళ్ళ పర్యవేక్షణలో ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ ఎవ్వరు ఏ తప్పులు చేయలే, ఎవ్వరు ఏ స్వార్థానికి తప్పులు చేయలే, ప్రజా సంక్షేమం కోసమే పనిచేసినారు. రాగినాయపై అవినీతి జరగలే, లబ్ధిదారుల ఎంపిక కూడా నిష్పక్షపాతంగా జరిగింది, నిజాయితీగా జరిగింది. ఇందులో మా పాత్ర ప్రజలకు మేలు చేయాలనే తాపత్రయం, అధికారులకు మేము సలహా సంప్రదింపులు చేయడం, ఇది మా పాత్ర. ఇప్పుడు మీరు చేసే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వల్ల రాగిన 50 పైసా నాకు వచ్చిన నష్టం లేదు. రాగిన 50 పైసా, రూపాయిలో పైసా భాగం కూడా నేను అవినీతి పరుణ్ణి, ఇందులో అవినీతి చేసిరా అని చెప్పి నువ్వు నిరూపించలేవు పెద్ద ఆయన. ఈ జన్మకు నువ్వు నిరూపించలేవు, నన్ను నీ ఈ జన్మకు నిరూపించలేవు. నేను కూడా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, ఎట్లయితే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా మీరు విచారణ చేస్తూ ఉన్నారో, ఆ విచారణ పూర్తయిన తర్వాత నివేదిక మీకు అందిన తర్వాత అవినీతి జరిగింటే ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఇంత అవినీతి జరిగింది, ఫలానోడు లెక్క కొట్టాడు, ఫలానోడు భూమి అమ్ముకున్నాడు, మోసం చేసినాడు అని చెప్పి ఆగిత్యంగా ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మీతో చెప్పిస్తుందో, అవినీతి జరగకపోతే, ఏ నేరము చేయకపోతే, ఆ నివేదిక నిజాయితీగా ఉంటే అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి మా నిజాయితీ చెప్పాలి. మా నిజాయితీ అప్పుడు కూడా చెప్పాలి. నువ్వు అయ్యా నివేదిక వచ్చింది, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారు ఇచ్చినారు, ఈ 3 జగనన్న కాలనీలకు సంబంధించి, లేఅవుట్లకు సంబంధించి ఏ అన్యాయం, ఏ అవినీతి జరగలేదు, నేరుగా రైతులే ప్రభుత్వానికి భూమి విక్రయించినారు, ప్రభుత్వం నేరుగా రైతుల అకౌంట్లోనే డబ్బులు వేసింది, తర్వాత అక్కడ ముందుగా భూములు కొనింది లేదు, అమ్మింది లేదు, తర్వాత అక్కడ కమిషన్లు తీసుకునేది లేదు, లబ్ధిదారుల ఎంపిక నిజాయితీగా జరిగింది, ఎక్కడ ఏమీ జరగలేదు అని ఆ నివేదికలో ఉండే సారాంశాన్ని కూడా కలెక్టర్ గారు చెప్పాలా? నేను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది సారాంశం. పెద్ద ఆయన వరదరాజిరెడ్డి గారు నేను చెప్పేది ఏంటంటే, ఈ భూముల కథ అయిపోయినాక ఇంకా నువ్వు ప్రొద్దుటూరుకు సంబంధించి కూడా మున్సిపాలిటీకి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టినావు పనులకు సంబంధించి. అది ఒక 10 రోజుల్లో, 20 రోజుల్లో, 40 రోజుల్లో అది కూడా రిపోర్ట్ వస్తుంది. అంటే రోడ్లు ఎట్లా వేసినారు, నాసిరకం వేసినారా, రోడ్డు వేయకుండా రోడ్డు వేసినామని బిల్లు తీసుకున్నారా, ఇటాటనే గడ్డకు వస్తాయి. ఆ రిపోర్ట్లు కూడా గడ్డకు వస్తాయి. అంటే త్వరలోనే మా నిజాయితీ ఏ పార్టీదో, మేము ప్రజాసేవలో ఏమాత్రం నిబద్ధత కలిగి ఉండి ప్రజలకు సేవ చేసినామనే సత్యం నీ వలన మాకు మేలు జరగబోతా ఉంది. నీ యొక్క దుర్బుద్ధి వలన మా నిజాయితీ బహిర్గతం కాబోతా ఉంది. ఎట్లాంటి ఈ సందర్భంలో పెద్ద ఆయన గురించి ఎట్లా ఒక మాట చెప్పాల్సి వస్తుందంటే, నాకు ఒకటి గుర్తొస్తుంది. ఒక మాట ప్రజలకు చెప్తా ఉన్నా, వీళ్ళు చేసే విష ప్రచారము, ఎదుటివాడు తప్పు చేయకపోయినా తప్పు చేసినాడని చెప్పి వాడిని గబ్బు పట్టించే ప్రయత్నం, వానికి అవినీతి మరకలు అంటించే ప్రయత్నం, దీనివల్ల లాభపడాలని వాళ్ళు చేసే ప్రయత్నం ఎట్టుంటుందంటే, ఒక రాయి ఒక నీళ్ళల్లో వేస్తారు, ఒక రాయి ప్రజలారా నీళ్ళల్లో వేస్తే ఆ రాయి వలన నిర్మలంగా నిశ్చలంగా ఉండే నీరు, అందంగా ఉండే నీరు ఆ రాయి వలన అలజడి కలిగి బురదంతా పైకి లేచి నీరంతా కలుషితమై
అంత వికారంగా కనపస్తుంది. ఆ రాయే ఈ వరదరాజరెడ్డి లాంటి వ్యక్తులు, ఆ రాయే వరదరాజు లాంటి వ్యక్తులు. వీళ్ళు ఏమనుకుంటారంటే నా దెబ్బకు చూడి బురదమయం అయిపోయింది, నీళ్ళంతా నిశ్చలంగా ఉండే నీళ్ళంతా అల్లల్లాడిపోతూ ఉన్నాయి, నా గొప్పతనం అని చెప్పి ఆ రాయి అనుకుంటుంది. ఇట్టోళ్ళు ఒక్క 5 నిమిషాలు, ఒక్క 10 నిమిషాలు, 15 నిమిషాలు తర్వాత ఏమవుతుంది ప్రజలారా? నీళ్లు మళ్ళీ నిర్మలమైన స్థితికి వస్తాయి. పైకి రేసిన బురదంతా కూడా కిందికి పోతుంది. మళ్ళీ ప్రశాంతంగా అందంగా నీళ్లు బాగుంటాయి. ఆ పడిన రాయి అడిగిపోతుంది, అడుక్కుపోతుంది. పడిన రాయి అడుక్కుపోతుంది, నీళ్లు మాత్రం బాగుంటాయి. అంటే అవినీతి చెయ్యని వాని పరిస్థితి కూడా అంతే. అవినీతి చెయ్యని వాని మీద ఆరోపణలు చేసే వరదరాజు లాంటి వ్యక్తులు కూడా ఆ రాయి లాంటి వాళ్ళే. కాసేపు బురదను లేపుతుంది, ఆ తర్వాత మళ్ళీ అది అడుక్కుపోవాల్సిందే, నీళ్లు మాత్రం అందంగా ప్రశాంతంగా ఉండాల్సిందే. ఈ లెక్క నేను బాగా నమ్ముతా కాబట్టి నాకు వచ్చిన ఇబ్బందే లేదు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నా. చాలా శ్రద్ధగా విచారణ చేపట్టండి, చాలా శ్రద్ధగా రైతులను ప్రశ్నించండి. ఇంకా భూములు మంచి చెడ్డ రిజిస్ట్రేషన్లు అన్నీ పరిశీలించి స్పష్టమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి నివేదికను కలెక్టర్ గారికి అందజేయమని మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ ప్రకటన అంతా కూడా వరదరాజరెడ్డి గారి కోసం కాదు, ఈ ప్రకటన అంతా కూడా ప్రజల కోసమే. ఏ ప్రజల దగ్గరైతే మమ్మల్ని అవినీతి పరులుగా చిత్రీకరించి మీరు లాభపడాలా, ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేసి గెలిచినారో, ఏ ప్రజల్లో అయితే 10%, 20% మీరు నమ్మించే ప్రయత్నం చేసినారో ఆ ప్రజలకు సత్యం తెలియాలనే నా తాపత్రయం, నా బాధ. అందుకే ప్రజలకే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, గమనించండి ప్రజలారా.